అమ్మ వేద వేద అమ్మ వేద, ఏంటి మావయ్య? ఈ లెటర్లో ఏముందో చూసి చెప్పమ్మా. ఏం లెటరు? ఎవరికొచ్చింది మావయ్య? నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ లేడు, వాడు నాకు లెటర్ రాశాడు ఊర్లో ఆట ఉందా లేదా అని. లేకపోతే ఏంటమ్మా, ఇందులో ఏముందో చూసి చెప్పమంటే ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని ఈ ప్రశ్నలు జవాబులు కార్యక్రమం ఏంటమ్మా. ఇదిగో ఇది మా బాలుగడికి వచ్చింది, ఇందులో ఏదో మ్యాటర్ అని చూసి చెప్పు నాకు. ఏంటమ్మా, నేనేమన్నా తండ్రిని కాబోతున్నానా? లెటర్ ఆడికొస్తే నాకు కంగ్రాచులేషన్ చెప్తున్నావేంటి? నేను కంగ్రాచులేషన్స్ చెప్తుంది మీకు కాదు, మీ అబ్బాయికి. తను త్వరలో అమెరికాకి వెళ్ళిపోతున్నాడు కదా. చూడమ్మా, అమెరికానా? వాడు వాళ్ళ అత్తయ్య చెప్పకుండా పక్క వీధికే వెళ్ళడు, ఇంకా అమెరికా వెళ్తాడు. లేదు మావయ్య, బాలుబావుకి అమెరికాలో జాబ్ వచ్చింది. వెంటనే వచ్చి జాయిన్ అవ్వమని అపాయింట్మెంట్ లెటర్ పంపించారు. అయినా ఈ లెటర్ ని పూజ గదిలో పెట్టి పూజించుకోవాలి కానీ ఇలా చిత్తు కాగితంలో నలిపేశారేంటి? వంటలు చేసే కోర్సు కూడా ఇంత మంచి ఉద్యోగం ఇస్తారా? అమ్మా, ఇన్ఫర్మేషన్ కరెక్టేనంటావా? కరెక్టే మావయ్య. చెప్తున్నాడు సంగతి ఉండు. అయ్యో, నాన్నకు మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. వేద, ఎంత పని చేసావు? అసలు నువ్వు చేసిందేంటి? నేనేం చేశాను? మా అన్నయ్యకు ఉద్యోగం వచ్చిన విషయం మా నాన్నకి ఎందుకు చెప్పావు? నేనేం చెప్పడం ఏంటి? లెటర్లో అదే కదా ఉంది. తెలుసు, ఆ లెటర్ మేం కూడా చూసాం. కానీ అన్నయ్యకి ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. అందుకే నాన్నకు తెలియకుండా మేనేజ్ చేశాం. నువ్వేమో పెద్ద తెలిసిన దానిలాగా రివీల్ చేసేసావు. ఇప్పుడంతా గొడవ చేస్తాడు, అంతా నీ వల్లే. చలమా, చలమా, బావా. ఏమైంది? అదెందుకు అంతలా కంగారుగా పరిగెడుతుంది? బాలుబావకి అమెరికాలో జాబ్ వచ్చిందమ్మా. కానీ బావెందుకో ఆ ఉద్యోగం వద్దంటున్నాడంట. ఆ విషయం ఏమో మావయ్యకి తెలియకుండా జాను వాళ్ళు మేనేజ్ చేశారంట. మావయ్య లెటర్ పట్టుకొచ్చి ఇదేంటో చూసి చెప్పమంటే ఈ విషయం తెలియక నేను అందులో ఉన్న మ్యాటర్ చెప్పేశాను. కోపంతో వెళ్ళి అరుస్తున్నట్టున్నాడు. అమెరికాలో ఉద్యోగం వస్తే వీడెందుకు వద్దు అనుకుంటున్నట్టు? చెల్లెమా, చెల్లెమా, అత్తయ్య, నిర్మలా, అన్నయ్య, అందరండి. ఏమైంది? బావా, ఏమైందన్నయ్య? అయిపోయిందమ్మా, నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. నా ఫ్యూచర్ డ్రీమ్స్ అన్ని పుడుసులో పడిపోయాయి. అయ్యో, అసలు విషయం ఏంటో చెప్పకుండా ఏంటల్లుడు ఇలా కేకలేస్తున్నావు? కేకలేయడం కాదత్తయ్య, కడుపు మండిపోతుంది ఇక్కడ. అయ్యో, కడుపులో మంటంటే వేడి చేసి ఉంటుందండి. మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకురానా? కూల్ డ్రింక్ లో ఎలకల మంది కలిపేవే తాగి చచ్చిపోతాను. అసలేమైంది బావా? చూడు బావా, కొడుకు అన్నాడు తండ్రి చచ్చాక కొరువు పెడతాడు, కాని వీడు నేను బతుకుండగానే కొరువు పెడతాను. వీడు నీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది కదా, ఆ విషయం తెలియక వేద అది నాన్నకు చదివి వినిపించింది అన్నయ్య. అన్నయ్య, అనవసరంగా బాలు గురించి తప్పుగా మాట్లాడుకో. తెలిసి వాడు ఏ తప్పు చేయడు. ఇంతకాలం నేను అదే అనుకున్నానమ్మా. ఇయ్యాలి కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వీడు నిలబడతాడు, నాకు నిజమైన కిరీటం పెట్టి నన్ను కుర్చీలో దర్జాగా కూర్చోబెడతాడని అనుకున్నాను. కానీ పెనం మీద ఉన్న నన్ను నా ఆశల్ని పొయ్యిలో పడేశాడమ్మా. అసలు వీడిని ఎందుకు చదివించారు బావా? వాడికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలని కదా. కానీ వీడేం చేశాడు? కాశీకి పోయి గోసి కొనుక్కొచ్చినట్టు హైదరాబాద్కి పోయి వంటలు చేసే కోర్సు నేర్చుకుని వచ్చాడు. అది కూడా నాకు తెలీదు. వాడెందుకు ఆ కోర్స్ చేశాడో చెప్పాడు కదండి.
చెప్పాడండి. ఆ రోజు నేను గదిలో కూర్చుని గుక్క పెట్టి ఏడ్చాను. అది మీరు చూశారు కదండి. అయినా నా బాధ దిగమింగుకున్నాను. వంటలు చేసే చదువుకి వీడి టాలెంట్ ని గుర్తించి నీకు ఉద్యోగం ఇస్తాము, అమెరికా వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వు అని అపాయింట్మెంట్ లెటర్ పంపించారు. అపాయింట్మెంటా? పూజా మందిరంలో పెట్టి కళ్ళకద్దుకోవాల్సిన లెటర్నే వీడి కాలుతో తన్ని చెత్త కుప్పలో పడేశాడు ఎదవా. నానా, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. ఏంట్రా తర్వాత మాట్లాడేది? ఆ విషయం నాకు తెలియకుండా చేసేద్దామని చూసావు. ఇప్పుడు విషయం మొత్తం బయటపడింది. ఒరేయ్, నువ్వు నన్ను మోసం చేయలేవురా. బాలు, నీకు ఉద్యోగం వచ్చిందా? మాయా